చూస్తున్నారు ఇక్కడే అలా కొండ మీద అక్కడ సిలివేసి ఈ కింద ఉన్న ఈ బెజ్జాలు మాకు అది ముక్కు కళ్ళలా కాబట్టి కళ్ళు తిరిగి. So it is in that area of the rock face where you can see the eye sockets. 2000 సంవత్సరాల నుంచి ఆ స్కల్ కపాలం లాగే ఉంది చూడండి. Now the nose bridge is no longer connected today because that piece fell off in the year 2015. 2015 సంవత్సరంలో ముక్కులాగా ఉండాల్సింది ఆ వర్షాలకి కూలిపోయిందట, చిన్నపై కరిగిపోయిందట. And the lower area is all covered up and most of it is underground. ఈ కింద ఉన్నదంతా ఈ గోడ కట్టేసి ఇదంతా కవర్ అయిపోయింది. వాస్తవంగా బస్సులు గిస్సులు లేకపోతే మనకు అట్లా కనబడేది గతంలో. If you look in that direction, you can see how close we are to the old city of Jerusalem of today. అదిగో యెరూషలేం ప్రాకారాలు అదిగోండి అక్కడ. యెరూషలేం ప్రాకారాలు పాలెము వెలుపల సిలువ వేయబడ్డాడని ఈ వీధుల్లో వెళ్లేవాళ్ళు చూసి తలూపుతా వెళ్లేవారు యేసు ప్రభువుని చూసి అందరూ. So this section of the wall that you see there is not from the time of Jesus, but in recent centuries was built in the same place where the wall from the time of Jesus originally was. ఇప్పుడున్న ఈ గోడలన్నీ ఆ తదుపరి రోజుల్లో కట్టుకుంటూ వచ్చిన గోడలు, యుద్ధాలు జరుగుతూ వచ్చి కట్టుకుంటూ వచ్చిన రోడ్లు ఇవన్నీ. So you can see how close we are to the city as we read in the Gospel of John chapter 19. యోహాను సువార్త 19లో ఉన్నట్లుగా పాలెము వెలుపల పట్టణానికి దగ్గరలో అంటే ఇదిగో యెరూషలేం పాత ఓల్డ్ సిటీ దగ్గరలో సిలువేశారు. ఆ పైనే యేసు ప్రభువు సిలువేసింది. ఇదిగో ఇదే కపాల స్థలం. 2 కళ్ళు ముక్కులాగా ఉన్నది. 2015 సంవత్సరంలో భయంకరమైన తుఫానికి అది విడిపోయింది. మీరందరూ ఇదిగో ఇట్లా చూస్తే కనబడదు, ఇట్లా చూడాలా. ప్రార్థన చేసేటప్పుడు దొంగ నాటకాలు ఆడతారే. So friends, once you are done taking pictures here, we will go to see the empty tomb, okay? మీరందరూ ఒక్కసారిగా ఈ ఫోటోలు తీసుకున్న తర్వాత యేసు ప్రభు ఖాళీ సమాధి దగ్గరకు మనం వెళదాం. రైట్, త్వరగా ఫోటోలు తీసుకోండి త్వరగా. హల్లెలూయా. Hallelujah.